మా మామకు నేనేం చెప్పాలి? అల్లునింటికి అవసరం పడి రావాలి గాని ఏం పని పాట లేకున్నా అత్తడు, ఏం పని పాట లేకున్నా అత్తడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ అవ్వ నేను ఏం చెప్పటాలే, ఏమన్నట్టు లేదు. ఏమన్నా అంటే నా పిల్లం అలుగుతుంది, ఏమన్నా అన్నాను అనుకో ఆయన అలుగుతాడు. మా మామ పేరు ఏం పేరు అనుకుంటారా? ఉల్లా రాగి తిరుపతి. ఇంకో కాలువ కాడ 3 ఎకరాలు ఉన్నది, బ్రిడ్జి కాడ 20 గుంటలు ఉన్నది, బ్రిడ్జి కాడ 20 గుంటలు ఉన్నది. ఆ 20 గుంటలు గుంట అమ్మినామనుకో 20 లక్షలు వస్తాయి. కానీ పిసినారు తనోడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పిసినారు తనోడు కాదు, పిసినారు అబ్బాయి. మా మామ జోలు తిస్తే నాకు మాట పిసినానోరు పిసినానోరు. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అబ్బా చిని అబ్బా పీసులు కొట్టాడు. ఇక అయిపోతుంది ఇట్లంటే. గంత ఆస్తున్నది ఒకతే బిడ్డ, నాకు కట్నం ఎంత ఇచ్చిరు అనుకుంటారు? గంత ఆస్తున్నది, కోట్ల కోట్లకు లక్షలు ఇచ్చిరు అనుకుంటారా? నాకు ఇచ్చిన కట్నం 5,000 పదార్లు, 5,000 పదార్లు. అంతేగా అంతేగా. నా పెళ్లికి అందరు అత్తరు చూసిన మారువేలికి తినేందుకు ఇత్తారు కట్టలు కూడా రాలే. నా భార్య మంచిగా ఉన్నదని చేసుకున్నా. నీ అవ్వ చేసుకున్నాక ఎకరమో 2 ఎకరాలు రాసిస్తారంటే అల్లకెళ్ళి అరగుంట ఇత్తలేడు. కామెడీ చేస్తున్నావా? గవ్వాన్ని ఎందుకు అలా వండిన వడ్లే ఇత్తలేడు. ఇక ఆయన నాకు భూమి ఇస్తాడు, కానీ ఏం లేనట్టు మా ఇంట్లోకి వస్తాడు, కూర్చుంటాడు. అబ్బో ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇట్లా మాట్లాడుతాను కదా, కోపం వస్తుంది కదా. ఆయన చూసిందనుకో నీ అవ్వ ఎంత కోపం వాడైనా సరే కూలు కావాల్సిందే, గట్ల మాట్లాడతాడు. నాకు అర్థం కాలేదు సార్. మరి ఇదంతా ఆస్తి ఏం చేస్తాడో ఏమో ఎవరికి అర్థమైతే లేదు. మరి లేనోనన్నట్టు కాదు, మళ్ళా పైసలు ఉన్నాయి మెత్తికిచ్చుకుంటాడు. మరి బిడ్డకు 1 రూపాయి అయ్యేది. పెళ్ళమ్మ మీ అయ్యనో 5-10 లక్షలు అడిగే ఏదన్నా బిజినెస్ పెట్టుకుందామంటే మా అయ్యని నేనెందుకు అడుగుతా, నువ్వు నన్ను గందికే చేసుకున్నావా, మంచుకున్నదని అన్నది. ఇప్పుడు దాంతో ఏం ఎట్లా చెప్పాలి, ఏమయ్యాలి, నాకు ఏం మాట్లాడానో నాకు నిజంగానే అర్థమైతే లేదు. నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నీ అవ్వ బయటోళ్ళు శంకర్గా మీ మామ బలిసినోడే కాదురా, ఒక గుంట తీసేస్తే 30 లక్షలు 40 లక్షలు వస్తాయి అంటారు. కానీ మా మామ గుంటకు 20 లక్షలు 30 లక్షలు కాదు, జేబులకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తేపో అల్లుడు కూడా అన్నాడు. ఇక ఏం చేయను ఏమో ఈ ఫీలింగ్ ఏంట్రా. ఇక పోతా. ఇక ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుకున్నా అంటే, ఇక నా బాధ కొబ్బరి చెట్టుగా చెప్పుకోవాలి. నా పిల్లానికి చెప్పింది అనుకో అది నన్ను ఇచ్చిపెట్టిపోతా అని నేనే మాట్లాడుకుంటానా. ఇవ్వలేమని అనుకోని ఏం చేస్తా. రవలి ఓ రవలి, పొలం కాడికి పోలేదు? నీ అవ్వ ఏం పొలం కాడికి పోడే, కాళ్ళ రెక్కలు అన్ని గుంజుతానాయి. పొలం కాడికి పోతాను అన్నం తిన్నా కదా, ఆ బాధ అట్లా పోయినా. ఆ శ్రీనివాస్ కలిసిండు, కలిసి ఛాయ్ తాగిన్నే. అయితే గాని ఇవాళ పోనే పొలం కాడికి, అప్పటి వరకు పోతే తీయరాదు. అగో ఇప్పుడు శాతం అయితే లేదంటానేమేంది. ఏమిటండి మీరు మాట్లాడేది? పొలానికి నీళ్ళు ఎవరు పెడతారు అన్నట్టు మర్చిపోయినా. ఇలా మా పాపత్త అన్నాడు, ఆయనకు ఎడ్రికాయలంటే మస్తు ఇష్టం. అరే దేవుడా, పొలం కాడికి ఎవరో పోతారు, ఫోన్ చేసి చెప్తా గాని సాధన అయితే లేదంటే పొలానికి మోటార్ పెట్టాలి. మా బాబా తండ్రి ఎండ్రకాయల కూర కావాలని అంటాను. ఎండ్రకాయలు నేను ఎడిగిపోతేవన్నీ మన పొలం కాడికి ఊట్ల పొండి ఉంటే 1-2 దొరుకుతుంది. మీ అయ్యా 1-2 చోటు సరిపెడతాడా? ఆయన కిలోలు కావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఏం నుంచి తేవాలి? ఆయన మీ బాబుకు వయసు పోరలు కోరినట్టు అన్ని కోరికలు కోరుతారేందే. పచ్చి రోజులు కావాలి, ఎండ్రకాయలు కావాలి, జీడిపప్పు కావాలి, నారింజ కావాలి, ఆరింజ కావాలి. అనద్దు కానీ ఇక నాకు బీబీలెత్తది. అవసరమా ముసలోనికి అన్ని? దిక్కుమల్లోడా, మా బాబు అప్పుడే ముసలోడు అయినా. మా బాబు నిన్ను పక్క పెట్టి చూస్తే నువ్వే పెద్దోళ్ళ లెక్క కనబడతావు. ఏదో తేడాగా ఉందేంటి? నీ అవ్వ అయితే మీ బాబు పాల్సోడైండు, నీ ముసలోండి అయినా. మరి ముసలోండి ఎందుకు చేసుకున్నవే? మరి మా బాపుని ముసలోడు అంట, అట్లా అన్నందుకే అట్లా అన్నా గాని పోయి ఎండ్రికాయలు లేపో. ఎండ్రికాయలు పట్టుకరాపో అంటాను నేను తాగినట్టు. ఏ పొక్కల పోయి పట్టుకరావాన్నే నువ్వు అంటావు. ఏ పొక్కల లేకపోతే మార్కెట్ కి పోయి పట్టుకరాపో. ఆగో
మార్కెట్ లో పోయి సింపుల్ గా ఎండ్రకాయలు పట్టుకురాపో అంటాను. అది మటన్ చికెన్ చేపల ఎండ్రకాయలే ఎంత కిలో ఉంటాయో నీకు తెలుసా? 1800 2000 కిలో ఉంటాయి. అయినా 2000 కిలో పెట్టి తెచ్చి మీ బాగు పెట్టుడు అవసరం అనే? ఆ పొలాల పొంటి పోత కట్టె పట్టుకొని 2-3 తెచ్చిందనుకో ఆయనతో పులుసు పెట్టండు. ఆ కొండ్లు ఉన్నాయి కదా, కొండ్లు కొట్టుకొని మీ బాబు అని సబ్బరిస్తాడు. మీ బాబు కోసం పోయి మార్కెట్ లో పోయి 2000 పెట్టి ఎండ్రకాయలు తెస్తే అండి పెడతావా? మా బాపుకు 2000 పెట్టి తేవాలంటానేది 10,000 పెట్టానా తేవాలి. అది ఎత్తేనే నేను నీతో ఉంటా. లేకపోతే నేను నిష్పెట్టిపోతా చెప్తానా, ఇక నేను పోయినాక 2000కి మంచిగా మిగులుతాయి. దాంతో ఏమైనా కొనుక్క తిను. కొనక తినడానికి నేనేమన్నా చిన్న పోరన్నానే? అయినా మీ బాబుకు ఎండ్రకాయలు అవసరమానే? చికెనో మటనో తెత్తా దగ్గర గోలిచ్చి పెట్టు, కమ్మగా తింటాడు. మా బాపు మటన్ చికెన్ తిని తిని ఆయన ఇంటికి తెల్లవాటాయి. ఏంది ఎంటికలు తెల్లబడ్డాయా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దిక్కుమన్నాడా? ఎందుకు నవ్వుతాను గంతగానం? ఎందుకు నవ్వుతాన్నా? ఎంటికలు తెల్లబడ్డాయి అన్నావు కదా. మీ బాబు ముసలోడు అన్నావు కదా. ముసలోడు అయితే కాదే తెల్లెంటికలు వచ్చినాయి అన్నావు. నీ నోట నువ్వు ఒప్పుకున్నావు కదా. అడతి ఆగు. తప్పైందని నేను ఎందుకంటా? నేనేమన్నా తప్పు చేసిందా? ఆగు చెప్తా. తప్పైంది ఆగే. అబ్బాని ఎంటకలన్నీ గాయ చేసినావు గానే నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ మంచిగా చూసుకున్నా. ఇప్పుడు ఎటు పోతాను గింతగానం చూసుకొని అందరికి మంచిగా కనబడాలి. సరే ఎటు పోకన్నావు కదా. మీ బాబత్తే ఎంటకాయలు ఎవరు తెస్తాడు? ఇంటనే ఉంటా పాటు. ఇటు పెట్టు దుజి పో మార్కెట్ పోతా పోయి ఇప్పుడు కిలోదేమన్నా ఆయన మొత్తం పట్టుకురావన్నా? కిలో రేపో కిలో అంటే మొత్తం అయిన తింటాడు ఇక మనకేం లేదు. నేను చచ్చిపోతా అంతే కదా. మరి 2 కిలోలు తెస్తావా? నువ్వు తింటావా అని ఎంటకాయలు? తింటాం. ఆయన అక్కడ అడిగించుకురావన్నా ఇక్కడ అడుగుతావా? ఆయన అడిగించుకొని రా. మరి పొలకాడ తెస్తే ఎవరు అడుగుతారు అనుకున్నావు? మరి ఆడికి పోయినాక ఆడ కడకరమ్మంటివి. అదే ఇంటికాడ పెట్టానుకో ఎట్లా కడుగుతావు? నువ్వు ఉన్నావు కదా కడగడానికి. అంటే నేను చేపలు కడగటం లెక్క కనబడతానా? నీకు ఎంటకాయల లెక్క కనబడతానా? ఆయన ఎవరన్నా అల్లుడింటికి వస్తే మామలు దేవలా గాని మా మామ ఈడికత్తే నేను తెచ్చుడేందే? ఆయన మీ అయ్య నాకేమన్నా ఇచ్చిండానే? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక తువ్వాల బట్ట తెలుసానే? అల్లుడు 10 రూపాయలు ఉంచుకోని ఇచ్చిందానే? నీ ముఖానికి నన్ను ఇచ్చడే ఎక్కువ, ఇంకా గవాని కావాలా? ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నీ ముఖానికి నీ దొరుకుడు ఎక్కువ. నా ఉంటాడు, కోటికి నూటికొక్కడు ఉంటాడు. అర్థమైతుందా? మా అర్థమైతుంది చూస్తా అంటే. నువ్వు ఎర్రగా ఉన్నాగానే అయిపోయిందా? ముఖంలో సులుకుండద్దు. నీకు ఎర్రగా ఉన్నా గానీ నా ముఖం చూస్తే అట్రాక్షన్ అనిపిస్తుంది. మళ్ళీ వేస్తాడు. ఊర్లో అందరు కప్ప మూతాడు అనేది అందుకే గది ముచ్చట. ఆగో ఈ కప్పం చూసి ఎంతమంది ఇష్టపడ్డరే పెళ్లి కాక ముందుకు. చేసుకోపోనంటే ఈ కప్ప కాలు నచ్చద్దా? అవ్వో నిజంగానే అందంగా ఉంటే ఆగనే ఆగిపోదు తాత. రుకో జరా సబర్ కరో. ఏంది తాతనా? చెప్పే మనవరాలా? ఓ పిల్ల అయ్య బాబోయ్ నిజమే. ఏ సంగతి? తాతను మాట్లాడతాంటే సప్పుడు చేస్తారు. చెప్పు. అబ్బా చెంపలు ఎంత ముద్దుగున్నాయి పిల్ల. అగో తాత అంటే తాతలు మనవరాళ్ళతో గిట్టనే పరాశగా మారుతారే. గిచ్చినావు కదా, నేను కూడా గిచ్చుతా. ఆగు పిల్ల. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్? నాకేనా నువ్వు కథలు చెప్పేది? ఏమో గురుకుతాను దరిద్రు. ఏది నేను దరిద్రునైతే నువ్వు దరిద్రురాలువా? రుకో జరా సబర్ కరో. నువ్వు దరిద్రురాలువా? దరిద్రుని వేసుకుంటా దరిద్రురాలే అవుతుంది. నేను దరిద్రురాలను వేసుకున్నా, నువ్వు దరిద్రుని చేసుకోలే. గట్ల కాదే. మా బాబు దగ్గర ఉన్న ఆస్తి అంతా ఎవరికి? మనకేనాయే.
ఆయనకైనా నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు ఉన్నారా చెప్పు. ఆయనకు మనము మనకు ఆయనే. పిసదానా నేను ఆస్తి గురించి అంటానానే, ఎందుకు గట్ల తిన్నుడు ఊక లేని కోరికలు కొడతారు అంటానా. సరే ఇప్పుడు మీ బాపుకు నీ ఎండ్రికాయలు తెప్పింది అనుకో, నువ్వు అలుగుతావు, నువ్వు అలిగినావు అనుకో నేను ఆపు తాగుతా. ఆపు పెట్టే పైసలు మీ బాపుకి ఎండ్రికాయలు తెస్తే ఆయన తింటాడు, నువ్వు సంతోషపడతావు, నేను సంతోషపడతా. సరే ఇవాళ అత్త అన్నాడా? అత్త అన్నాడు. సరే నేను పోయి తెత్తి మరి. రేపు. ఆ? ఇది వరక అట్లా అన్నాను ఏమనుకో, జోకు చేసిన. సరే. సరే నీ అవ్వ మా మామగారికి అవసరమా ముసల్తనానికి దసర్రాయిక అన్నట్టు, ముసల్తనానికి దసర్రాయిక అన్నట్టు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఉన్నది లేదు తినాలా గాని ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అంటాడు. మొన్న వచ్చినప్పుడు బొమ్మిడిలు టమాట అన్నాడు. ఎవరన్నా బొమ్మిడిలు టమాట తింటే ఒక్క ముక్కనో 2 ముక్కలు తింటాడు. నీ అక్క 1/2 కిలో బొమ్మిడిలు ఇత్తు లేకుండా నాకిండిపోయిండు, ఇత్తు లేకుండా నాకిండిపోయిండు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇయ్యల్లత్తన్నట్టు ఎండ్రికాయలు మా నాకేమన్నా ఉంటదనంటే మా ఉంటది బాగుంటది. గాయన దక్కనిస్తాడా? గా ఎండిపోయిన బొమ్మిడిలే కందు నాకిండు. ఇంకా ఎండ్రికాయలు అంటే ఉంచుతాడా? అంచు లేకుండా తిండిపోతాడు. ఆయన ఇప్పుడు దేకపోయింది అనుకో నా పిల్లం అలుగుతుంది, నా పిల్లం అలుగుతుంది. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే ఏమో ఉంటదేమో శాస్త్రం గుర్తుకొస్తుంది. నీ అప్పుడు అన్నట్టుగానే పట్టు అంటే కప్ప కోపం అట, ఇడు అంటే పాము కోపం అట. నా బతుకు గట్లున్నది, నా బతుకు గట్లున్నది. ఆయన మళ్ళా లాస్ట్ కు ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసే, మా బాబుకు ఆస్తి ఉన్నదే అది మనకు కాకపోతే ఎవరికనే. ఆయనని ఆస్తి గురించి ఆలోచిస్తారు కానీ ఇక పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి అంటే మరీ ముసలోడు కాదు, 50 ఉంటాడు కానీ. సరే ఉన్నది ఇక దాని తృప్తి మనం ఎందుకు కాదంటాం. పోయి తెత్తా, ఒక్కరోజు తాగి చేసినంత కాదు, పోతా. మా దోస్తు గానికి ఫోన్ చేసినా గంట అవుతుంది, ఇక అత్తలేడు వాడి దగ్గర నేనే పోతిగా బండి తీసుకురారా అంటే అత్తలేడు వాడు. శంకర్ అన్న ఊపుకుంటా పోతున్నవే గట్ల, ఊపుకుంటా పోతున్నవే గట్ల. రే 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 ఏంట్రా ఇది? నేనే ఊపుకుంటా పోతాన్రా, నన్నే ఊపటట్టున్నారు, నన్నే ఊపటట్టున్నారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అగో గట్ల అంటున్నావు మరి గట్లన పోతే ఎట్లా అనాలరా? మా మామ గురించి నీకు తెలుసు కదా. అబ్బో మీ మామ గురించి నా తెలియదా? నీ పెళ్లిలే చూసిన పెద్ద తిండి పోతాడు, ఏది పోనీయాడు. ఏది ఓనిత్తలేడు, నన్ను కూడా ఓనిత్తలేరురా. నా గోస ఏం చెప్పాలి, వచ్చినప్పుడల్లా 2-3 రోజులు ఉంటాడు. ఉన్నోడు అన్ని పెట్టింది తినర్రా. మళ్ళా చికెన్ మటన్ కాదు, ఓ తీరుకుక్కడి కొడుగుతారా, ఓ తీరుకుక్కడి కొడుగుతారా. నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. తీరుకొక్కడు కోరుతాడు. ఏం చేస్తాం చెప్పు, తేకపోయింది అనుకో మీ వదిన అడుగుతుంది. అన్న వదిన అలుగుతుందని అన్ని తెచ్చి పెడతావా మామాడినే అన్ని? ఇక ఆయనకెవరు ఉన్నారా మేము తప్ప, ఇక ఆయన ఇష్టం ఉన్నది తెచ్చి పెడతాం అట్లా. అసలు నాకెందుకు చెప్తున్నావే? మీ మామాడిని తెచ్చిపెట్టు, మీ మామాడిని తెచ్చిపెట్టు. అంత సీన్ ఉందంటే అబ్బా వారి కౌంటర్ వేసిన వారు నాకు అయితే గాని ఈ మధ్యలో పొల్లెమ్మడు బాగా వాడతానమాట. పెళ్లి చేసుకుంటావా? ఎంబడి ఎందుకు వాడుతున్నానే? లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా, ఎగ్జామ్స్ ఉన్నాయని అవుతున్నా. మరి ఆ పొల్ల నిన్ను మెచ్చిందారా? అయితే గాని వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఆయన సూపుకు మంచిగానే ఉంటారు, ఎత్తుకెత్తు కానీ కొద్దిగా గూనె దెబ్బలు, కొద్దిగా ఒత్తుగడ్డం. నీ సూపర్ రావు అన్న. నువ్వు నన్ను ఎత్తుకుంటున్నావా ఎత్తెత్తున్నావే? ఇక గిదేరా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండద్దు అంటారు. నేను మంచి మాట్లాడినా నీకు గట్టనే అనిపిస్తుంది, వెటకారం మాట్లాడినా గట్టనే అనిపిస్తుంది, వెటకారం మాట్లాడినా గట్టనే అనిపిస్తుంది. నేను నీ మంచిగా చెప్పిండ్రా అయితవే అని, నువ్వు దాన్ని కారణం తీసుకోబడుతుంది. నేను నీతో ఏం మాట్లాడాలరా? అన్న నువ్వు కారడ్డం మాట్లాడుతున్నావు అనుకున్నా అన్న. సారీ, నా పెళ్లికైతే నువ్వు రావాలన్నా. మొత్తానికైతే ఇంట్లో అవుతానవురా వారి. అయితవే గాని మరి బొక్క ఎప్పుడు కొడికిస్తావు, బొక్క ఎప్పుడు కొడికిస్తావు? ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అన్న నేనైతే బొక్క కొరికిస్తా, సుక్క కూడా తాగిస్తా అన్న. అంతేనా? బొక్కతోటి సుక్క కూడా నారా? తాగిస్తా. పెళ్లిలో తెల్లని రాక డీజే పెట్టుకునే కుదా? సరేనారా? సరే అన్న. సరే మా మామ వచ్చే టైం అయింది. నేను ఎండ్రికాయలు ఏ పొక్కలు ఉన్నాయో చూసుకుంటా పోతా, నేను ఎండ్రికాయలు ఏ పొక్కలు ఉన్నాయో చూసుకుంటా పోతా. సరేనారా? పోరా. ఎట్లేదురా? అయితే గాని నువ్వెటు పోతానవు? నా పిల్లం పప్పుచారు చేస్తా అన్నదే, ములకాయలు పట్టుకపోతానా, మరి నువ్వెటు పోతానవే? నేను కూడా కూరకే పోతానరా. నా పిల్లం ఎండ్రికాయలు తెమ్మన్నది అలా అయ్యత్తన్నట, నా పిల్లం ఎండ్రికాయలు తెమ్మన్నది అలా అయ్యత్తన్నట. ఏదో తేడాగా ఉందేంటి? ఎండ్రికాయల పులుసు పెడతదట. లోసుగా పుట్టినవే శంకరనా. సరే గాని నువ్వు పోయి పప్పుచారు చేసుకొని తిను, నేను ఎండ్రికాయల కూర వండుకొని తింటా. పో. హలో, ఏడున్నావు హరి?
దావత్ ఇయ్యవారిగా 2-3 సార్లు నేను ఇస్తాను దావత్ కొత్తవాళ్ళుగా. ఇప్పుడు నాకు ఇయ్యత్తలే నీకు దావత్ ఎన్నిసార్లు అడగాలరా నిన్ను? ఇదే కదరా నీతో ఎప్పుడు కూడా నేను పోపిస్తా అంటే నువ్వు వచ్చి ఫుల్ తాగిపోతావు. నెడ వరకు పైసలు ఉండే నీ దగ్గర గిట్టనే ఉంటాదిరా దోస్తాను అనేది. అవురా నేను మళ్ళీ చేస్తా. శంకరన్న వస్తాను, శంకరన్నతో మాట్లాడదు. ఎటు పోతానే శంకరన్న? ఇట్రా కూర్చో. నేనా ఎట్లేదురా, మా మామ వస్తాడట. మా మామకు ఎండ్రకాయలు కావన్నట, తేపు అని తోలింది. ఇప్పుడు మార్కెట్ పోతే 2000-3000 అవుతాయి. మనకి పొలం కాడికి పోయి పట్టుకొద్దాం పా రాదురా, ఉంటాయంటవా? ఉంటాయి కావచ్చు కానీ అవితో తిప్పాలి. ఆ పొక్కలాలు ఏడవంటావు వాటికి కొడుగుడ్డు నీసు అవి పెడతాయి. అవి అబ్బో కోడిగుడ్డు ఇలా పెడితే 4-5 రోజులకు బయటకు వస్తాయి. 4-5 రోజులకు బయటకు వస్తాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన పొక్కలు ఏది పెడదామంటే పాము ఉంటుందో ఏది ఉంటుందో తెలియదురా. ఇప్పుడు ఎండ్రకాయలకు 2000-3000 చూసుకున్నాం అనుకో, ఆయన ఆ పొక్కలు ఏది పెడితే పాము కాటు ఎత్తే పాడగట్టుడే, పాము కాటు ఎత్తే పాడగట్టుడే, పాము కాటు ఎత్తే పాడగట్టుడే. 2000 పోయిన మధ్య పోదామని చూస్తాను రా. ఎండ్రికాయలు తినాలనే ఉంది. మటన్ చికెన్ తినాడు మామ అంతా స్పెషలిస్ట్ ఏమన్నా? స్పెషలిస్ట్ కాదురో, స్పెషలిస్టులల్లా స్పెషలిస్టు. పెసర్లు బుక్కే మావా, పెసర్లు బుక్కే మావా. పెసర్లు బుక్కింగ్ కాబట్టి స్పెషలిస్ట్ అయిందా మామ? అందుకోసం ఎండ్రికాయలు కావాలంట ఏంది? సరే పోయి 4-5 దొరుకుతాయి, పోదాం పా రాదురా. ఏ అబ్బో నేను రానంట. ఏమన్నా వద్దు నేను రాను. మరి అసంటోని ఎందుకు పిలిచినవరా? నేను చక్కగా పోయేటోని. ఎవర్రా మీరంతా? ఏదో అట్లా ఎటు పోతానని మందిరిద్దామని. సరే నేను కూడా పోను. 2000 పోయినా మంచిదే, మార్కెట్ పోయి తెస్తా. సరే పోయింటి మొక్కను మరి. హలో హలో చెప్పరా, ఇక దావత్ ఇవ్వన్నట్టే. అబ్బా మా బిడ్డ ఫోన్ చేసిన అల్లుని ఎండ్రికాయలు తెచ్చి అండి పెట్టమని చెప్పిన. ఇక వచ్చి 2 పెగ్గులేసి ఎండ్రికాయ కొన్ని సీక్తా. బిడ్డ 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 రావాలి, ఉన్నావారా? ఉన్ననే బాపు. బిడ్డ అల్లుడు ఎండ్రికాయలు తెచ్చిండా? పులుసు పెట్టినావా? అయ్యో నువ్వు అత్తనో చెప్పిందే బాపు, పొద్దుగాల పోయిండు ఇంకా అత్తలేడు. అల్లుడు కొనుక్కొస్తుండా పొలాలకు పోయి పట్టుకొస్తుండా? గింతసేపు అయింది బిడ్డ. అయ్యో నువ్వు చెప్పినావు, నేను ఆయనను పంపించిన అత్తను కావచ్చు. అవును గాని బాపు, నువ్వు వచ్చినాక ఒక ముచ్చట చెప్తాను. ఏంటిది బాప అది? అదా బిడ్డ, అల్లుడు వచ్చినాక చెప్తుంది. ఏ రాదు బిడ్డ, ఇద్దరు కలిపి ఒకటేసారి. అంటే నీ బిడ్డ చెప్పవానే బాపు, నీ అల్లునికి చెప్పుకుంటావా? అయ్యో బిడ్డ చెప్తా గాని. అగో మీ అల్లుడు ఎత్తండి బాపు. అగో మావా అంత మంచిదేనా? అంత మంచిదే అల్లుడు. తెచ్చినట్టున్నావు కదా ఎండ్రికాయలు. నువ్వు ఎప్పుడు నీ బిడ్డ నాకు ఎప్పుడు నేను లేకపోవుడా? ఈ ఎండ్రికాయలు లేకపోతే ఈ ఎండ్రికాయలతోటి నన్ను గరిపించి సంపుతది. ఎందుకంటే ఎండ్రికాయలు ఎప్పుడు తేలే కదా, నోరు తిరుగుతలేదు. కొంచెం తప్పు పోతే ఏమనుకోకు. బాపు ఇట్టనే జోకులు చేస్తాడే అన్ని. జోకులు చేయకపోతే ఎవరు ఉన్నరే? బయట వాళ్ళతో చేసి తూకుంటారా? చేసిన నీతోటే, బాధ అయినా నీతోటే, సుఖమైన నీతోటే, కష్టమైన నీతోటే, సంతోషాలు అయినా మీతోటే. చాల్తి చూసావా మామ, ఎండ్రికాయలు కడిగి తీసుకొచ్చినా. ఇది ఎండ్రికాయల కూర కాదు, అర్థమైతుందా? ఇప్పుడు పోవాలి, ఉడకాలే, పొయ్యి వినయద్దా? కూర డైరెక్ట్ గా లేకుండా ఎండ్రికాయలు తెచ్చిన అంటానా? అంటే కూర కూడా అందించుకురామన్నవేంది? నాకు చెప్పలే మావా, నువ్వు ఎండ్రికాయలే కడిగించుకోరా అన్నావు. కడిగించుకుని రమ్మనే గాని ఇక మా బాపుకి ఆకలి అవుతుంది కదా, కూరనే తెస్తామనుకున్నా. ఇంతసేపు పోయినావు. ఏంది మీ బాబు ఆకలైతే డైరెక్ట్ చెప్పారా కదా అన్న అందించుకురమ్మని? మరి పచ్చి ఎందుకు పట్టుకురమ్మన్నావు? ఎట్లా తెచ్చింది కాదు బిడ్డ, మా అంటే ఒక అర్ధగంట లేట్ అయితే కావచ్చు. అండుపో, అందరం కలిసి తిందాం. మా అంటుతా గాని బాపు, మీ అల్లుడు వచ్చినాక ఏదో ముచ్చట చెప్తాను కదా, చెప్పే బాపు. ఏం లేదు బిడ్డ, నాకున్న భూమి మీ పేరు మీద రాద్దామని వచ్చిన. ఇక నాకు సాతనైతే లేదు బిడ్డ ఈ మధ్య. ఏమున్నది, మీరు తినే దాంట్లో నాకు ఒక బుక్ అయ్యి ఆ భూమి మీరు దున్నుకోరు. మావా ఏం మాట్లాడతానమే? మేము పరాయాలు అనుకుంటానవా? అంటే నీ దగ్గర ఆస్తి ఉంటే చూస్తాం, లేకపోతే చూడమనుకుంటానవా? నీ ఆస్తి మా దగ్గర వద్దు మావా, నీ ఆస్తి నీ దగ్గరనే ఉండని, నువ్వు మా దగ్గర ఉండాలి అంతే. ఏమంటావే రావాలి? మా బాబు ఉంటే నేను చదువుకోపోతున్నానే, నువ్వు కూడా మా బాబు లెక్క. అర్థమైతుందా మావా? నువ్వు ఉన్నన్ని రోజులు నీ దగ్గరనే భూమి ఉంటది. నువ్వు మాతో ఉన్నావు అనుకో, అదే మాకు 10,000. నీకు ఆకలి అవుతుందిగా మావా, ఇంకో ఎండ్రికాయలు నీ బిడ్డ అంటుతుంది, 2 పెగ్గులేసి కమ్మాగా తింటాం. ఏమంటావే? నువ్వు ఎండ్రికాయలు తిను, మేము 2 పెగ్గులు ఎత్తాం. దా మావా, ఇంకో దాబా గసుంటి మాటలు మాట్లాడకు, విన్నావా? మేము నీకు ఉన్నాం అంతే. మాకెవరు ఉన్నారు మావా?
మనమే ముగ్గురు అల్లుడు నువ్వు మాకు మేము మీకు అంతే. దా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. హలో, గిట్లనే ఉంటుందా రా? ఏమన్నా నీ పద్ధతేనా? అంటే కోపం వస్తుంది నీకు? అవసరం ఉన్నప్పుడు ఓ తీరు మాట్లాడతావు, అవసరం తీరినాకో మాట మాట్లాడతావా రా? రేపు ఇస్తాను అనుకుంటే పోయినావు. నా దగ్గర లేకున్నా పక్కన దగ్గర అడిగించిన 15 రోజులు అవుతుంది. ఆ వాడ పోదామంటే నాకు మస్తు భయం అవుతుందిరా. కొంపదీసి నా పిల్లానికి చెప్పిండనుకో, ఆ పైసలు నువ్వేం చేసినావని నన్ను ఇయ్యాల మాయర్ తిరుగుతుంది. నీకు అర్థమవుతుందా? ఇంకొకడు ఆపు ఉట్టేయకుండా ఎత్తవేందిరా? వచ్చేటప్పుడు గిట్లనే అన్నవారా ఆగు 2 రోజులని? గందుకేరా నీకు ఊళ్ళో ఎవరు పైసలు ఇయ్యరు. నాకు గవ్వని తెలియదు బిడ్డ. నువ్వు సాయంత్రం వరకు అయితే ఇయ్యి, లేకపోతే లేదు. నేనైతే డైరెక్ట్ ఇంటికి అయితే చెప్తాను బిడ్డ. నీ పెళ్ళానికి చెప్తా నేను. నువ్వేమనుకుంటానో నువ్వేం మాట్లాడక ఫోన్ పెట్టేరా. నీ అవ్వ ఆపద ఉన్నప్పుడు అయ్యా బాంచని అంటారు, ఆపద తీరినాక నువ్వెంత అంటారు. నీ అవ్వని అందుకే పైసలు అడిగితే లేవని కంటా కూడా నయ్యాం. ఇచ్చి టెన్షన్లు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆయనతో నా పెళ్ళానికి చెప్పిండు అనుకో, నా పిల్లం ఏమంటది, ఈ పైసలు నువ్వేం చేసినావు, తాగినవా తిన్నవా ఎవరికన్నా ఇచ్చినావా అని ఒకటే లొల్లి పెడుతుంది. ఇప్పుడు ఫోన్లో ఆయనకి బెదిరించిన కదా, సాయంత్రం వరకు ఇవ్వకపోతే ఇంటికి పోతా. బయట ఇద్దరు అవురా, తాగుదాం రా అంటే ఎవడత్తలేదు. నాకు ఒక్కరికేమో కళ్ళబుద్ధి అయితే లేదు. నేనేం చేయాలరా? ఇది తాగన్నా ఇది పారవేనా? అవ్వతోడు బాబు 3 గుద్దంగానే కిర్రనెక్కింది. నేను ఎటు పోతాన్నా? బాబు బాబు నా బాధ నేనెవరో చెప్పండి బాబు. బాబు అలా తమ్ముడు వస్తాడట, మీ కోడలు నన్ను బోటు తెమ్మన్నది బాబు. బాబు ఆడ వచ్చినోడు రాక ఏడాదికి ఒక్కసారి వస్తాడు అనుకుంటే ఏడాదికి ఒక్కసారి రాడే బాబు. బాబు ఆ 4 రోజులకు ఒక్కసారి నా ఇంటికి వస్తాండి బాబు. బాబు ఆడు తమ్ముడు వచ్చిన కాడి నుంచి వస్తారు, చేపలు అంటుడు వస్తారు, రొయ్యలు అంటుడు వస్తారు, తలకాయ మాట్లాడే బాబు. బాబు నా తమ్ముడు ఎత్తవతేవాని విడావిడండి బాబు. బాబు ఎవరి నేర్తాంటే నీకు నవ్వుతుందారా? అవురా, మీ బామ్మారి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ తెమ్మంటా నిన్ను. అవునే బాబు. బాబు అరే, మీ బామ్మారిది రాకుండా నీకు ఒక ఐడియా చెప్తారా? ఏంటిది బాబు? ఐడియా చెప్తావా? చెప్పే. అబ్బా బామ్మారిగా బామ్మారి ఇంటికి ఒక్కసారి వస్తే 2 సార్లు వస్తే మరీ ఇస్తారు, 4 రోజులకు ఒకసారి వస్తే మరీ ఇస్తారు. ఈ అవ్వ నువ్వు వారానికి 4 రోజులు మా ఇంటి కాడికి వస్తాను వారా. ఇప్పుడు నీ సంగతి చెప్తా. ఆ మార్క రమేష్ బాబు గాడు నాకు మంచి ఐడియా ఇచ్చిండు. ఇక ఈ జన్మల నా బామ్మారిది నా ఇంటికి రావద్దు. అరే మార్క రమేష్ బాబు, నీ 2 కాళ్ళ మొక్కాలరా. నీకు 4 కాళ్ళు ఉంటే నీకు 4 కాళ్ళే మొక్కుతును కానీ నీ 2 కాళ్ళకే మొక్కుతారా? దేవుని అసంటి ఐడియా ఇచ్చినవురా మార్క రమేష్ గా. నిన్ను జన్మని మర్చిపోనరా డాడీ. అబ్బా నీ అసంటోడు ఊరికొక్కడు ఉండాలరా. అబ్బా రమేషా, ఆయనకి పైసే పోతే పానం పోతుంది అని ముఖం చూస్తే తెలుస్తుంది అని ఆ రూపాయి ఖర్చు పెట్టాడా? ఇక ఆడు పెట్టినా పెట్టకపోయినా నా బామ్మారిది కదా. అరే నీకు ఇష్టం ఉన్న బోర్డు తెచ్చిన తిరుమరా. ఆడు పెట్టకుంటే మా అమ్మ బాబు బెటరా? తమ్ముడు ఆయన తాగున్నాడు గాని ఈ పోటీ నువ్వు అడుగుతుపా. కడుక్కొని కావాలి తనుపునికి కడుపు నిండా పెట్టి ఆయన బంగారం నేర్చుకుంటానే. వాళ్ళు పెట్టినా నీకే ఉంటది, పెట్టకుండా నీకే ఉంటది. నాకేం, మనకు దేవుడు ఇచ్చిండు, ఉన్నంతలో మనం బతుకుతాం. ఒకరికి చేదాపుతాం అనే నలుగురికి ఇచ్చేటట్టే ఉన్నాం కానీ ఒకరికి చేదాపుతట్టు. అబ్బా తమ్ముడు అంటే దానికి ఎంత ప్రేమ. ఆయన పెడితేనే పెడతారా?
ఇంగో కాకి పిల్ల కాకి మొద్దు, పంది పిల్ల పంది మొద్దు. ఎవరు దానికి ఓ మనిషి లే లే అంటే అంటాను బోటి రమ్మంటే ఏం తెచ్చినా నువ్వు? అమ్మతో నేను బోట తెచ్చిందే. నువ్వు పొద్దున మీ తమ్ముడు వస్తాడు బోటు తెమ్మన్నావా? షాప్ కాడికి పోయేసరికి బోట్ అయిపోయింది. మళ్ళీ మీ తమ్ముడు బోటు లేకపోతే చిన్న పోతాడని ఆ మార్కరమేసి కళ్ళంలా మంద పెట్టిరు. అల్లకెళ్ళి ఒక యాట తీసి పోపించి కూరంతా అల్లకిచ్చి బోటు తెచ్చిన. అందుకే ఇంత లేట్ అయిందే. ఇది బోటియా? అవ్వతాడు పోయిటే కోడి పేగులు తెచ్చినావు. ఎవరిని అక్క కోడి పేగులు నేనెందుకు తెచ్చినా? మరి నీ మంద తాగినా అట్లా ఇచ్చిందా? ఏది ఏమో అడుగుపో పోయి. అర్రే కొడుక, పైసలు ఎంత ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన 200 ఇచ్చిన. పేగులు పట్టుకొని వచ్చినావా? కోడి పేగులు అరే గట్లెట్లా చేస్తాడు? పోయి అడిగత్తాగు. అడిగిరాపో, అడగత్తా. లేకపోతే పైసలన్నా తీసుకురా. ఇక పైసలు అంటే రావు గాని ఈ కోడి పేగులు ఆయనకి ఎత్త మళ్ళీ కోసినప్పుడు పోటీ ఇవ్వంట. సరే తి అడిగిరాపో. అయ్యో ఎట్లా రేపా మాది మావా. ఓ దూరం మావా. అగో అల్లుడు గిటాసినావు. ఏ అత్త ఇంత మునుపు మా ఇంటికి వచ్చిందట. కూర తిని తిని నరాలన్నీ తినలేట కదా. అవునల్లుడు. ఆ మీ చిన్న బాబుకు నీసు అని కలవరు ఇస్తానంటే నరాలు తేలినాయని మీ ఇంటికి వచ్చినాక మీ బిడ్డ చెప్పింది. నాకు తెలిసినైనా గిట్లనే కాళ్ళ నరాలు తేలినాయట. తేలినాయని తింటే